హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నా ప్రాజెక్ట్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఇది ఒక జొమాటో క్లోన్ ప్రాజెక్ట్ అన్నమాట. దీంట్లో సెర్చ్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేశాను. నెక్స్ట్ అండ్ లొకేషన్ సెర్చ్ బై లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అండ్ రెస్టారెంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. రెస్టారెంట్ మీద క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ నుంచి డీటెయిల్స్ ఫెచ్ చేసి ఈ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. రెస్టారెంట్ డీటెయిల్స్ అయితే అండ్ ది నెక్స్ట్ థింగ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ యాంగులర్ యూస్ చేశాను. బ్యాక్ అండ్ స్ప్రింగ్ బూట్ అండ్ డేటాబేస్ వచ్చేసి పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ యూస్ చేశాను. ఫస్ట్లీ రెస్టారెంట్ డేటా అంతా లోడ్ చేశాను పైథాన్ ఫంక్షన్ యూస్ చేసి ఎస్క్యూఎల్ టేబుల్లోకి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నా బ్యాక్ ఎండ్ వచ్చేసి రైల్వే డాట్ యాప్లో డిప్లాయ్ చేశాను. బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఫైర్ బేస్లో డిప్లాయ్ చేశాను. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ పేజినేషన్ సపోర్ట్ అయితే ఉంది. అంటే మనం పర్ పేజ్కి నైన్ రెస్టారెంట్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. నావిగేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ప్రీవియస్ పేజ్కి నెక్స్ట్ పేజ్కి. దీనికోసం ఒక సపరేట్ కాంపోనెంట్ ఉంటుంది. పేజినేషన్ కాంపోనెంట్ క్రియేట్ చేశాను. దాంట్లో గో టు పేజ్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ మనం చూడొచ్చు. దీని ద్వారా పేజినేషన్ అనేది అచీవ్ అవుతుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి ఈవెంట్స్. మనం ఇక్కడ ఏం క్లిక్ చేసినా సరే ఒక ఈవెంట్ అనేది అవుతుంది. ఫర్ సపోజ్ ఇక్కడ ఇది క్లిక్ చేస్తే బ్యాక్ ఎండ్ నుంచి డీటెయిల్స్ అనేది ఫెచ్ చేసి మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ అదో ఈవెంట్ అనేది జనరేట్ అవుతుంది. రెస్టారెంట్ లిస్ట్ అంటే ఇక్కడ మనం చూసే రెస్టారెంట్ లిస్ట్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో ఉంటాయి. ఇక్కడ ఈవెంట్స్ అని ఆన్ రెస్టారెంట్ క్లిక్ అనేది ఒక ఈవెంట్ హ్యాండ్లర్. అది ఏం జరుగుతుందని త్రూ రౌటింగ్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అది క్లిక్ అవుతే ఏం అవ్వాలి అని. నెక్స్ట్ వచ్చేసి మనం ఫంక్షన్స్ అనమాట. ఇప్పుడు రెస్టారెంట్ సర్వీస్లో కొన్ని ఫంక్షన్స్ అయితే ఇంప్లిమెంట్ చేసాం మేము. గెట్ రెస్టారెంట్స్ దీని ద్వారా ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఫంక్షన్ ఎండ్ పాయింట్కి ఇక్కడ కమ్యూనికేట్ అవుతుంది. ఇక్కడ మనం కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి సబ్స్క్రైబ్ అనేది దేనికంటే మనం ఏపీఐ యూజ్ చేసి డీటెయిల్స్ ఫెచ్ చేయడానికి .subscribe అనేది అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మనం చూడొచ్చు. ఏపీఐ యూజ్ చేసి డీటెయిల్స్ అనేవి ఫెచ్ చేసేయచ్చు. మనం ఏపీఐ కాల్స్ అని డేటా ఫెచ్ చేయడానికి సబ్స్క్రైబ్ యూజ్ చేస్తాం. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.